పరిశుద్ధుడా మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. సాయంకాల సమయంలో 23వ శిలువ ధ్యానంలో మేమందరము పాలు పొంది ఈ శిలువ యాత్ర ద్వారా దీవించబడే అవకాశం మాకు ఇస్తున్నది వందనాలు ఆయన. మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి బిడ్డని సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు మా తరపున సిలువలో పొందినటువంటి శ్రమలు, వేదనలు, బాధలు, నిందలు, అవమానములు, పంచగాయములు, ముళ్ళ కిరీటము, వీటన్నిటిని బట్టి మీకు వందనాలు. మా పాప భారము సిలువలో మీరు భరించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు అనుగ్రహించిన ఉచితమైన రక్షణ భాగ్యముని బట్టి మీకు వందనాలు ప్రభువా. భక్తుల యొక్క ప్రార్థనలు మేము ధ్యానము చేస్తూ ఈరోజు మీరు గెస్సెమనే వనములో ప్రభువా చివరి రాత్రి మీరు పొందినటువంటి వేదన, మీరు చేసినటువంటి ప్రార్థన మేము ధ్యానం చేస్తుండగా ఈ ప్రార్థన ద్వారా మేము దీవించబడేటప్పుడు మీ సహాయం మాకు దయచేయండి. మీ దేని సాగును మీ సిలువ చాటును మరుగుపరచండి, నన్ను బలపరచండి. నా నోటి మాటలు, మందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగులాగిన సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, సాయంకాల సమయంలో మరి యొక్క శిలువ ధ్యానములో మనమందరము పాలు పొంది 23వ రోజు ఈ శిలువ యాత్రలో కొనసాగచ్చు. మరి ప్రాముఖ్యంగా సాయంకాల సమయంలో యేసుక్రీస్తు వారు గెత్సెమనెలో చేసినటువంటి ప్రార్థన ధ్యానము చేయుటకు దేవుడిచ్చినటువంటి మంచి అవకాశమును బట్టి మొదటిగా త్రియేక దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ ధ్యానానికి ఆహ్వానిస్తున్నాను. గత వారం అంతా స్త్రీలు చేసినటువంటి ప్రార్థనలు కొన్ని మనము ధ్యానం చేసి ఉన్నాం. మరి ఆ ధ్యానముల ద్వారా సంఘమంతా, ప్రత్యేకంగా స్త్రీలందరూ ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముచున్నాను. మరి అనేక మంది స్త్రీలు దేవుని వద్ద నుండి ఏ రీతిగా వారి ఆశీర్వాదము వారు పొందుకొని ఉన్నారు, వారి కష్టాల నుండి, శ్రమల నుండి, నిందల నుండి ప్రార్థన ద్వారా ఏ రీతిగా వారు బయటపడ్డారు, అనేక విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు వారు గెత్సెమనే వనములో చేసినటువంటి చివరి సంఘటనలు, చివరి ప్రార్థన మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 36 నుండి 46 వరకు వచనాలు, లోకా సువార్తలో కూడా 22వ అధ్యాయంలో ఈ ప్రార్థన మరి మనం చూస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభువు పస్కాను మరి ఆచరించినటువంటి తరువాత ఆయన గెత్సెమనే అనే వనములోనికి వెళ్ళి అక్కడ మరి చింతాక్రాంతుడు, దుఃఖభరితుడై మరి ఆయన ప్రార్థన చేసినటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఆ రాత్రికాల సమయంలో ఆయన ప్రార్థనాపూర్వకముగా సిలువ కొరకు సిద్ధపడినట్లు మరి మనం చూస్తాం. ఈ గెత్సెమనే అనేటువంటి ఈ గార్డెన్, ఆలివ్ గార్డెన్, ఒలీవల చెట్లు ఉన్నటువంటి తోట అది. మరి ఇప్పటికీ కూడా ఆ చెట్లు ఉన్నాయి. యేసు ప్రభు ప్రార్థించినటువంటి సమయంలో ఉన్నటువంటి ఒలీవ చెట్లు ఇప్పటికీ కూడా మరి ఉన్నాయి. మరి టూరిస్టులు వెళ్ళినటువంటి వారు ఆ యొక్క గార్డెన్ దర్శించి వస్తూ ఉంటారు.
మేము వెళ్ళినప్పుడు కూడా ఇక గార్డెన్ దర్శించడం జరిగింది. గెస్సెమనే అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే ఆయిల్ ప్రెస్, గానుగా తీసేటువంటి స్థలం, గానుగా ఉన్నటువంటి స్థలం. ఒలివ చెట్ల నుండి వచ్చినటువంటి ఆలివ్ ఫ్రూట్స్, ఒలివ కాయలను తీసుకుని గానుగలో వేసి దంచి మరి నూనె మరి తీయటం జరుగుతుంది. ఆలివ్ ఆయిల్ అనేటువంటిది మరి ప్రపంచంలోనే చాలా ఫేమస్ ఆయిల్ అన్నమాట. వంటకు కానీ, మసాజులు కానీ, లేకపోతే ఇంకా వైద్యపరమైనటువంటి విషయాలకు కానీ ఒలీవల నూనె అనేటువంటిది చాలా ప్రసిద్ధి చెందినది. ఆ ఒలీవల నూనె దంచి, ఆయిల్ ప్రెస్ అంటే గానుగలో బాగా దంచి బయటకు తీసినప్పుడు నూనె వస్తుంది అన్నమాట. మరి యేసు ప్రభు రాత్రికాల సమయంలో మరి ఎంతో ఈ వేదనతో కూడినటువంటి ప్రార్థన చేస్తున్నారు. ఆ యొక్క ఆయిల్ ప్రెస్లో గానుగలో మరి ఒలివ కాయలు లేకపోతే ఒలివ పండ్లు ఎట్లా అయితే దంచబడినవో అట్లా ఆయన శరీరం నలుగగొట్టబడినటువంటిదిగా ఉంటున్నది. ఆ నలుగగొట్టబడినటువంటి శరీరము నుండి క్రీస్తు శ్రమల నుండి ఉద్భవించినటువంటి ఆశీర్వాదములు లోకమంతా కూడా ఈ రోజున రక్షణకు మరి కారణం అవుతున్నాయి. ఒలీవ నూనె ఏ రీతిగా అయితే అనేకమైనటువంటి మేలులు మరి జరిగిస్తున్నదో, యేసు ప్రభు ఆ గెస్సెమనే వనంలో చేసినటువంటి బాధ, ఆ శ్రమతో కూడినటువంటి ప్రార్థన ద్వారా లోకమంతటికి రక్షణ, దీవెన, ఆశీర్వాదము కలుగుచున్నది. తర్వాత ఈ సంఘటనలో మనము నేర్చుకునేటువంటిది ఏమిటంటే, యేసు ప్రభు ఒక ప్రక్కన ప్రార్థన చేస్తూ ఉంటే శిష్యులు నిద్రించినటువంటి వారుగా, ప్రార్థన చేయనటువంటి వారుగా మరి ఉంటున్నారు. తర్వాత ఇంకొక సంఘటన ఏమిటంటే, రాత్రి కాలంలో యోధా ఇస్కరియోత్ యేసు ప్రభువును కపటమైనటువంటి ముద్దు పెట్టి ఆ ఒలీవల తోటలో ఆయనను అప్పగిస్తున్నాడు. ఇవి ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలుగా మరి మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రార్థనలో మనం అనేకమైనటువంటి విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ 38వ వర్షంలో ఆయన చేసినటువంటి ప్రార్థన, యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండని చెప్పి. సో ప్రియులారా, యేసు ప్రభు యొక్క బాధ, చింత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నా ప్రాణము మరణమగునంతగా నా ప్రాణం బహుదుఃఖములో మునిగి ఉన్నది. మరి దేవుని వద్దకు మనము వచ్చేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమైనా నవ్వుతూ కనిపిస్తూ వస్తామేమో, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దుఃఖముతోనే ప్రభు సన్నిధికి మనము వస్తూ ఉంటాం, దుఃఖంతోనే వస్తూ ఉంటాం. అయితే నవ్వుతూ కనిపించకూడదా దేవుడికి అంటే అట్లా అదేం లేదు. దేవుడు ఏడిపించే దేవుడు కాదు, లేకపోతే అస్తమానం ఏడుస్తూనే నా దగ్గరికి రండి అని చెప్పేటువంటి దేవుడు కాదు. అయితే ఎవరైతే దుఃఖములో, వేదనలో ప్రార్థిస్తూ ఉన్నారో వారికి సమీపముగా ఉంటాడు. వారి ప్రార్థనలకు ఆయన వెంటనే సమాధానము మరిస్తూ ఉంటాడు. సో యేసు ప్రభు యొక్క ఈ ప్రార్థనలో మనము నేర్చుకునేటువంటిది ఏమిటంటే, ఎంత దుఃఖం ఉన్నప్పటికీ కూడా దాన్ని కప్పిపుచ్చుకొని పైకి నటన చేస్తూ నవ్వుకుంటూ దేవుడి దగ్గరికి వచ్చినటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూడం. నా తండ్రి చూసుకుంటాడులే, పర్వాలేదు, ఈ బాధ అంతా నేను దిగమించుకుంటాను అన్న విధానంలో రావట్లేదు. జీసస్ ఈజ్ ఓపెన్, హానెస్ట్.
తండ్రి ఎదుట ఆయన ఓపెన్గా ఉన్నాడు అనమాట. ఆయన ఏ బాధ ఉందో ఆ బాధతోనే నేరుగా దేవుని వద్దకు ఆయన వస్తున్నాడు తప్ప కప్పిపుచ్చుకుని లేకపోతే వేరే ముఖముతో తండ్రి వద్దకు ఆయన రావటం. యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థనలలో ఆయన శరీరధారిగా ఉన్నటువంటి సమయంలో ఆయన చాలా దుఃఖముతో వేదనతో మరి ప్రార్థన చేసినట్లు మరి మనం చూస్తాం. ఆయన పైకి నవ్వుతూ ఒకవేళ ఉండవచ్చు, ఒకవేళ వివాహాలకు హాజరై ఉండొచ్చు, లేకపోతే ఆయా సందర్భాల్లో విందులకు మరి హాజరై ఉండవచ్చు. కానీ మరి ఆయన చేసినటువంటి ప్రార్థన గురించి హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఈ రీతిగా వ్రాస్తాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడల్లా కూడా తండ్రి వద్దకు వచ్చినప్పుడు మన పాపాల నిమిత్తము ఆయన ఎట్లా వచ్చాడంటే మహారోదనతో అంటాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మరణము నుండి తప్పింపగలిగినటువంటి వాడు దేవుడే, తండ్రి అనేటువంటి దేవుడు ఒక్కడే, ఇంక వేరే లేదు. అయితే ఆయన ప్రాణం పెట్టడానికి ప్రాణం తీసుకోవడానికి అధికారం ఉంది ఆయనకి. అయినప్పటికీ కూడా ఈ ప్రాణము విషయంలో తండ్రి తిరిగి ఇవ్వగలడు. ప్రాణం బ్రతికించగలిగినటువంటి వాడు తండ్రి. యేసుప్రభువుకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన మరణం గురించి ఆయనకు ముందే తెలుసు. ఇప్పుడు మనకంటే ఇప్పుడు ఏదో కొంచెం హోప్, అప్పుడే చచ్చిపోలేనటువంటి ఒక ఆలోచనతో బతుకుతాం ఇప్పుడు మనం, ఎప్పుడు చివరి దాకా కూడా. కానీ యేసుప్రభు విషయం అట్లా కాదు. ఇంకా కొన్ని రోజుల్లో ఇంక లేకపోతే కొన్ని నెలల్లో ఆయన మరణము చెందాలి, చనిపోవాలి, తప్పదు. కాబట్టి ఆయన చేసినటువంటి ప్రార్థనల్లో కూడా ఆయనకి ఎప్పుడు ప్రార్థన చేసిన ఏం జ్ఞాపకం వచ్చేదంటే మరణము జ్ఞాపకం వచ్చేది, శిలువ మరణము జ్ఞాపకం వచ్చినట్టు. సో ప్రజలతో సంతోషంతో లేకపోతే ఆయా పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థించినప్పుడల్లా కూడా ఆయనకు మరణము, ఆయన ఎట్లా చనిపోబోతున్నాడు, ఎన్ని శ్రమలు పడబోతున్నాడు, ఎన్ని నిందలు ఎన్ని మాటలు పడబోతున్నాడు, ఇవన్నీ కూడా ఆయన జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రార్థనలో ఆయన కన్నీరు కార్చకుండా ఉండలేకపోయాడు. అందుకే ఇక్కడ మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థన చేశాడు. సో ప్రియులారా, ఈ ప్రార్థన అనేటువంటిది మనకెంతో ఆదరణ ఇచ్చేటువంటిదిగా ఉండాలి. సో వెన్ యూ కమ్ టు ద లార్డ్, అంటే నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని కాదు, కానీ నేను మరణాన్ని తప్పించేటువంటి దేవుని వద్దకు వస్తున్నా కాబట్టి కన్నీళ్లతో ఆయన కాళ్ళు గడిగి, కన్నీళ్లతో ఆయన పాదాలు గడిగి ఆయన కృతజ్ఞతాస్తుతులు ఎంతవరకు సజీవులుగా ఉంచావు, అందుకు నీకు ఎన్నడూ చచ్చిపోవాలి. చాలా చాలా ప్రమాదాలు తప్పు ఉంటాయి మనకి, నాకు చాలా తప్పినాయి, మీకు చాలా తప్పు, ఎప్పుడో చచ్చిపోవాలి. కానీ మరణము తప్పించుట యెహోవా వశం. దేవుడు కృపచేత మరణము తప్పించాడు. కరోనా కాలంలో చాలామంది కరోనా బారిన పడిన వాళ్ళమే, కానీ దేవుడు తన కృపచేత మనలను బ్రతికించాడు. ఏమో అప్పుడే తీసుకెళ్తే అయిపోయింది కదా, అందరికి చాలామందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదేమో. కానీ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, వీ హ్యావ్ గాన్ అన్ టు ద డెప్త్స్ ఆఫ్ ద డెత్. ఆ చివరి వరకు మనం వెళ్ళాం అనమాట, చివరి అంచుదాకా వెళ్ళాం. కరోనా టైంలో ఒక రోజు బతికితే బతుకున్నట్టు అన్నట్టు సాగింది, అది పాజిటివ్ నెగిటివ్ వచ్చేవారు కదా. సో దేవుని యొక్క కృప, అసలు అది జ్ఞాపకం వస్తే కన్నీళ్లు రాకుండా ఉండకూడదు. మరి ఎంత నన్ను జ్ఞాపకం నువ్వు చేసుకున్నావు, బ్రతికించావు. కొంతమంది రానోళ్ళు ఇంకా మా కృతజ్ఞతలు చెల్లించాలి, నా దగ్గర రాకుండానే నన్ను జాగ్రత్తగా కాపాడాం, అందుకు ఈ కృతజ్ఞత స్థితిలో ఏడుపు రావాలన్నమాట, దుఃఖపడాలి.
యేసు ప్రభు మరి ఒక పురుషుడిగా ఉండి కూడా ఆయన దుఃఖపడ్డాడంటే మరణము జ్ఞాపకం వచ్చినప్పుడు, అది మరణము జ్ఞాపకం వచ్చినప్పుడు ఎవరికైనా సరే తప్పనిసరిగా దుఃఖం అనేటువంటిది వస్తుంది. చచ్చిపోయినాడు ప్రభు బ్రతికించావు, నీకు వందన, కళ్ళలో నీళ్ళు రావాలన్నమాట. మరి ఆయన చేసినటువంటి ఈ ప్రార్థనలో మరి ఎప్పుడు కూడా దుఃఖంతోనే వచ్చాడు తండ్రి వద్ద. కన్నీటితో దుఃఖముతో ఆయన ప్రార్థన చేసుకున్నాడు తండ్రి. తర్వాత ఈ ప్రార్థనలో ఆయన చేసినటువంటి ప్రార్థనలో 39వ వచనంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం మరి మనం చూస్తాం. దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నాడు తన యొక్క మరణాన్ని. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినా నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. ఇది ఆయన చేసినటువంటి ప్రార్థన. నాట్ మై విల్ బట్ యువర్ విల్ బీ డన్. యేసు ప్రభు దాన్ని రిపీట్ చేసి ప్రార్థన చేస్తున్నాడు. లోకాసు సువార్తలో 22వ అధ్యాయం 42వ వచనంలో కూడా ఈ మాటలు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. అసలు ఈయన ప్రార్థన చేసినప్పుడు లోకాసు సువార్తలో చాలా స్పష్టంగా రాస్తాడు. ఆయన అంత బాగా దుఃఖపడుతూ ఉంటే పరలోకములో నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరుస్తున్నాను. లోకాసు సువార్తలో 22వ అధ్యాయం 43వ వచనంలో ఈ మాట వస్తుంది. అంటే ఎంత దుఃఖపడ్డాడో, పరలోకం కదిలిపోయింది కదా. ఎవరైనా దుఃఖిస్తూ ఉంటే, ఎక్కువ దుఃఖపడుతూ ఉంటే కొంతసేపు చూస్తాం, ఇంకొంతసేపు చూస్తాం. ఏం చేస్తాం? మనమే దగ్గరికి వెళ్ళి ధైర్యపరచడానికి, ఏడవద్దని చెప్పి బలపరచడానికి మన ప్రయత్నము చేస్తాం. యేసు ప్రభు అంత దుఃఖపడుతుంటే భూలోకం కాదు, పరలోకమే కదిలిపోయింది. ఆ పరలోకంలో ఉన్నటువంటి ఒక దూత దిగి వచ్చి ఆయనను బలపరిచింది, ధైర్యపరిచింది అన్నమాట. అంత వేదన పడినటువంటి వాడిగా చూస్తాం. ఆయన వేదన పడినప్పుడు ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె. సో అంత తీవ్రమైనటువంటి ప్రార్థన, చెమట రాయాలని, రక్తమే బయటకు వచ్చినట్లు ఆ యొక్క తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఆయన అంత తీవ్రమైనటువంటి ప్రార్థనలో చెమట రక్త బిందువుల వలె వచ్చినాడు. అయితే ఈ ప్రార్థనలో, యేసు ప్రభు చేసేటువంటి ప్రార్థనలో గిన్నె అనేటువంటి మాట మరి మనం చూస్తాం. పాత్ర, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోని. గిన్నె అనేటువంటిది యేసు ప్రభు ఆయన శ్రమలకు సూచనగా ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పాడు. యాకోబు యోహానులు వచ్చి, జబదయి కుమారులు వచ్చి మరి ఆయన అడుగుతారు, బోధకుడా మేము అడుగున్నదెల్లా నీవు మాకు చేయకూడదు అంటే, ఏం కావాలయా మీకంటే, నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండున్నట్లు మాకు దయచేయి. మార్కు సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు? మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను, నేను పొందుచున్న బాప్తిస్మ పొందుట మీ చేత అగుననగా వారు నా చేత అగునరు. నేను త్రాగుచున్న గిన్నెలోని మీరు త్రాగేదరు కానీ నేను పొందే బాప్తిస్మ పొందుతారు కానీ ఇది నా వశంలో లేదని చెప్తాడు. అంటే అక్కడ దాని అర్థం ఏమిటంటే, శ్రమలు అనేటువంటి గిన్నె, పాత్రలోనిది త్రాగటం. ఆ పాత్ర శ్రమల పాత్ర, శ్రమల గిన్నె. సో ప్రియులారా, యాకోబు యోహానులు కూడా చాలా శ్రమ పడతారు చివరిలో యేసు ప్రభు కోసం వారండి.
అయితే ఇక్కడ ఈ గిన్నె తొలగించుట అంటే ఈ శ్రమలు తొలగించుట, ఈ మరణము తొలగించుట నీ చిత్తమైతే దానినే తొలగించు. సో మరణము తప్పించుట అనేటువంటిది యెహోవా వశం. అది మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. ఈ మరణము అనేటువంటిది యేసు వారికి వరకు సిద్ధముగా ఉన్నది. తెల్లవారితే రెడీ, చనిపోవాలి, తెల్లవారితే మరణము తప్పదు. అయితే యేసు మానవ రీతిగా ఈ ప్రార్థన చేస్తున్నా. ఆయన పూర్తిగా మానవుడు, పూర్తిగా దేవుడు. ఆయన చనిపోవాలి కాబట్టి ఇక నేను చనిపోతాను అన్నట్టు మాట్లాడటం లేదు. కానీ నీ చిత్తమైతే తొలగించు. తొలగిస్తే రక్షణ లేదు, తొలగిస్తే మానవాళికి పాప క్షమాపణ లేదు. అయితే శరీర రీతిగా ఆయన పొందేటువంటి శ్రమలు వీటన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, మానవ రీతిగా అయితే ఎవరు కూడా తట్టుకోలేరు వాటిని. సో ఏ మానవుడు కూడా తట్టుకోలేడు. మరణము దగ్గరికి వస్తుంది అంటే ఎవరు కూడా దాన్ని అంగీకరించరు, వెల్కమ్ చెప్పరు దానికి. సో రేపు చచ్చిపోతున్నా సరే రా అని ఎవరు పిలవరు దాన్ని. ఇంకొన్ని రోజులు ఆలస్యం అయితేనే బాగుండు అనుకుంటాను. యేసు ప్రభు కూడా అదే కావులో ప్రార్థన చేశారు. ఎందువల్ల అంటే మానవ స్వభావము అటువంటిది. మానవ స్వభావం ఏం చేస్తుంది అంటే ఇంకా 4 రోజులు బతుకుంటే ఇంకా 4 రోజులు పాపం చేయొద్దని ఉంటుంది అన్నమాట. దైవ స్వభావం ఏం చెప్తుంది? త్వరగా యేసు రోజు చచ్చిపోతే త్వరగా మనిషికి రక్షణ వస్తుంది, పాప క్షమాపణ దొరుకుతుంది. సో ప్రియులారా, మరణము యేసు వారికి వచ్చినటువంటి మరణం ఎటువంటిది అంటే దేవుని చిత్తం ఏమిటంటే యేసు వారి విషయంలో తప్పనిసరిగా ఆయన మరణించడమే దేవుని యొక్క చిత్తము. నీ చిత్తమే, నీ చిత్త ప్రకారమే కానిమ్ము, నాట్ మై విల్ బట్ యువర్ విల్. నీ చిత్తం, నేను చనిపోవటము అనేటువంటిది నీ చిత్తము, నీ చిత్త ప్రకారమే కానిమ్ము, నీ చిత్త ప్రకారమే కాని. యోహాను మరణం వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక మాట అంట, ఈ వ్యాధి లేకపోతే ఈ మరణం అనేటువంటిది దేవుని మహిమ కొరకు మరి వచ్చిందంటాడు. యోహాను వచ్చినటువంటి వ్యాధి ఇది మరణం కోసం వచ్చింది కాదు. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం చదివితే యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చెను. అంటే ఈ లాజరు మరణిస్తాడు, తిరిగి లేస్తాడు. అప్పుడు మహిమ ఎవరికి వస్తుంది? దేవుని కుమారునికి మహిమ వస్తుంది. సో కాబట్టి మరణములో మహిమ, మరణములో దేవునికి మహిమ రావాలి. యేసు ప్రభు మరణించడము దేవుని చిత్తము. యేసు ప్రభు తిరిగి లేవటము ద్వారా దేవునికి మహిమ రావటం కూడా దేవుని యొక్క చిత్తం. సో యేసు ప్రభు మరణించకపోతే మహిమ లేదు, పునరుద్ధానం లేదు, అక్కడ దేవునికి మహిమ లేదు. కాబట్టి నీ చిత్తమే జరుగునుగాక. యోబు అన్నటువంటి మాటలు కూడా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. యోబు యొక్క బిడ్డలందరూ చనిపోతారు. యోబుకు అనారోగ్యం వస్తుంది. ఆ సమయంలో యోబు అన్నటువంటి మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయి. ఇంకో మాట కూడా అంటాడు, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. అంటే నేను కూడా చనిపోవచ్చు, బహుశా నా బిడ్డలు చనిపోయారు. అయితే తరువాత యోబును 2 అంతలు దేవుడు దీవించినప్పుడు మరి శ్రేష్టమైనటువంటి కుమారులను కుమార్తెలను దేవుడు యోబుకి ఇస్తాడు. అప్పుడు ఎవరికి మహిమ అంటే దేవునికి మహిమ. ఈ పాప సంబంధమైనది మరణించటము దేవుని చిత్తం. యోబుకు జన్మించినటువంటి తర్వాతి బిడ్డలు పరిశుద్ధమైనటువంటి స్థితిలో జన్మించినటువంటి వారు, ప్రార్థనల ద్వారా జన్మించినటువంటి వారు.
సో మరణము అనేటువంటిది దైవ చిత్తములో ఉన్నది, అది మన హస్తాలలో లేదు. అందుకే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. సో ప్రెషియస్ ఈజ్ ద డెత్ ఆఫ్ హిస్ బిలీవర్స్. ఆయన భక్తులు మరణిస్తానంటే చాలా విలువైంది అంటారు. దేవుడు మరి ఎంతో ఆలోచించి తన భక్తులను తన వద్దకు ఆయన ఆహ్వానిస్తూ ఉంటాడు, పిలుస్తూ ఉంటాడు. క్రీస్తునందుండి మృతులు ధన్యులు. దేవుడు వారికి పరలోకపు అనుభవాన్ని మరి ఇచ్చాడు. అది గొప్ప ధన్యత. పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. బ్రతుకుంటే క్రీస్తే ఆయన కాపాడుతాడు, చావైతే మరీ లాభం అంటాడు. ఎందువల్ల? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉంటాను, అక్కడ నేను ఆయనతో పాటు సంతోషిస్తాను, ఆనందిస్తాను. సో మృతి నొందించేవాడు, బ్రతికింపచేయువాడు ఆయనే. ఎప్పుడు ఎవరిని మరణింపచేయాలో, మరి ఎప్పుడు ఎవరిని బ్రతికింపచేయాలో ఆయన తెలుసు. ద్వితీయోపదేశ కాండములో 32వ అధ్యాయం 39వ వచనంలో ఈ మాటలు చూస్తాం. నేనే దేవుడను, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. ఈజ్ ద వన్ హూ బ్రింగ్స్ లైఫ్, హూ బ్రింగ్స్ డెత్. మరణాన్ని తెచ్చేవాడు, జీవాన్ని తెచ్చేటువంటి వాడు కూడా ఆయన. సో ఒకరు మరణించటము అనేటువంటిది దేవుని చిత్తం. ఎవరైనా మరణించినప్పుడు మనము గ్రహించాల్సింది ఏమిటంటే అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పం. ప్రసంగి అంటే ప్రతిదానికి సమయము పుట్టుటకు కలదు, చనిపోవటానికి కూడా సమయం దేవుడు ఏర్పాటు చేశాడు అంటారు. 3వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో ఈ మాటలు చూస్తాం. 3వ అధ్యాయము 2వ వచనం. పుట్టుటకు చచ్చుటకు ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇవన్నీ కూడా ఒక గ్రంథంలో కూడా రాశాడు అంటాడు. 139వ కీర్తనలో 16వ వచనాన్ని మనం చదివితే, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. సో ప్రియులారా, 139:16, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. సో ప్రియుల ప్రతిదానిని కూడా ఆయన రాసుకున్నాడు. డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్ దేవునికి తెలుసు అవన్నీ. మనం చనిపోయిన తర్వాత ఈ రెండు రాయొచ్చేమో, కానీ దేవునికి సమస్తము కూడా మరి తెలుసు. కాబట్టి యేసు ప్రభు ఈ ప్రార్థన నీ చిత్తమే, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేసి. ఏమిటి నీ చిత్తం అంటే ఈ గిన్నెలోనిది త్రాగటము, నేను మరణించటం. ఆ పాత్ర మన పాపముల పాత్ర, విషం అనమాట మాటలో చెప్పాలంట. మానవాళి యొక్క పాపములన్నీ కూడా గిన్నెలో ఒకవేళ ఉన్నాయని మనం అనుకుంటే, ఆ గిన్నెలో ఉన్నటువంటి ఆ పాపము అనే విషము ఎవరు తాగారు? మన తరపున యేసు ప్రభువు తాగాడు. అది మనం చనిపోవాలి, అది మనము మరణించాలి. ఆయన స్థానంలో మనం ఉన్నాం అసలు. కానీ ఆయన మన తరపున మరణించి, నీ చిత్త ప్రకారం ఈ పాపమంతా నేను మోస్తాను, ఈ భారమంతా నేను మోస్తాను, ఈ విషయాన్ని నేను తీసుకుంటాను, వాళ్ళను నేను బ్రతికిస్తాను. అయితే ఈ ప్రార్థన మరి ఎన్నిసార్లు చేసాడంటే 3 సార్లు ఇదే ప్రార్థన చేసినట్లు మరి మనం చూస్తాం. 44వ వచనంలో చూస్తే, మరి ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. ఏ మాటలు చెప్పుచు? నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి, అయినను నా చిత్తము కాదు, నీ చిత్త ప్రకారమే కాదు. ఎన్నిసార్లు చెప్పాడండి అది? 3 సార్లు. రిపిటేషన్. సో చేసినటువంటి ప్రార్థన రిపీటెడ్ ప్రేయర్.
3 సార్లు ఆయన ఇదే ప్రార్థన చేస్తున్నాడు. గత శనివారం కూడా మనం ధ్యానం చేసినటువంటి లోకాసు వార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు మనకు నేర్పించింది ఏమిటంటే, విసుగక నిత్యము ప్రార్థన చేయి. మెన్ నాట్ టు ప్రే. మనుషులు అయినటువంటి వారు ఎట్లా చేయాలి ప్రార్థన అంటే, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. రిపీటెడ్ ప్రేయర్, ద సేమ్ ప్రేయర్ 3 times. ఈ 3 సార్లు అనేటువంటిది కూడా ఇది దానియేలు జీవితంలో మనం నేర్చుకునేటువంటి సంఖ్య. దానియేలు ప్రార్థించినప్పుడు ఆయన దినమునకు ముమ్మారు యెరూషలేము వైపు తన గది కిటికీలు తెరిచి ఉండగా మోకరించి ఆయన దినమునకు ముమ్మారు యథావిధిగా ప్రార్థన చేయుచు వచ్చాడు. యేసు ప్రభు ఇక్కడ ముమ్మారు ఆయన ప్రార్థన మరి చేస్తున్నాడు. చేసిందే చేశాడు, అందులో మార్పు లేదన్నమాట. సో దానియేలు చేసినటువంటి ప్రార్థన కూడా దినమునకు ముమ్మారు అదే చేసిందే చేసి ఉంటాడు ప్రార్థన. ఆయన ఒకరోజు ఒక ఐటెం పెట్టుకుని ఉంటాడు బహుశా, ఆ రోజంతా కూడా అదే ప్రార్థన చేసి ఉంటాడు బహుశా. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం పెట్టుకోవచ్చు. ఒకరోజు ఒక దేశం కోసం, ఒకరోజు అట్లా మన వ్యక్తిగత అవసరతలు, ఒక కుటుంబం కోసం ఏదో ఒక ఐటెం ఒక రోజు స్పెషల్గా, ఈరోజు స్పెషల్గా దీనికోసం నేను ప్రార్థన చేశాను. ఆ రాత్రి ఆయన 3 సార్లు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేశాడు. సో 3 సార్లు 7 సార్లు ఏలియా 7 సార్లు చేస్తాడు. ఏది వర్షం కోసం 7 సార్లు చేస్తాడు. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 43-44 వచనాల్లో 7 సార్లు ఆయన తల వంచి మోకాళ్ళ మధ్యలో ఆయన ప్రార్థన చేస్తాడు. సేమ్ ప్రేయర్ ఫర్ రైన్. సో దీనిని మనం ఒక చాంటింగ్ అని కూడా అనుకోవచ్చు. చాంటింగ్ అంటే చేసిన దాన్నే చేయటాన్ని చాంటింగ్ అంటే మంత్రం అని కాదు కానీ జపము. తమిళంలో జపం సైవం అంటే ప్రార్థన, తెలుగులో జపం అంటే ఇంకో అర్థం అలా అనుకోవచ్చు. కానీ చెప్పిన దాన్ని చేసిన దాన్నే ప్రార్థన 3 సార్లు చేయండి. 3 సార్లు అనే పరిపూర్ణమైనటువంటి సంఖ్య, 7 సార్లు పరిపూర్ణమైన సంఖ్య. సో దిస్ ఇస్ రిపిటేషన్ ఆఫ్ ప్రేయర్స్. ఇది చాలా అవసరం మనకి. మనం చిన్నప్పటి నుండి ఆరాధన పుస్తకంలో చేస్తూనే ఉన్నాం, కానీ అది మనకు రాలా. ఇంకా మనకి చేస్తూనే ఉన్నాం, దానికి మనం ఏం చేయలేం. నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చేమో కానీ. సో రిపిటేషన్ ఆఫ్ ప్రేయర్స్ ఏమిటి? యేసుప్రభు చేసిన రిపిటేషన్ అంటే నీ చిత్తమే నా చిత్తమో కాదు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి రిపిటేషన్ అంటే చేసిందే చేయటం. ఏం చేయాలి? నీ చిత్తమే నా చిత్తము కాదు. అది యాకోబు మనకు నేర్పిస్తాడు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 15వ వచనంలో యాకోబు భక్తుడు మనకు ఈ ప్రార్థన నేర్పిస్తాడు అన్నమాట. నీ చిత్తమే నా చిత్తం కాదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. సో ప్రార్థన చేసినప్పుడల్లా కూడా మనం చెప్పాల్సినటువంటి మాట ఏమిటంటే నీ చిత్తమైతే, ప్రభువు చిత్తమైతే. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే చివరిలో నీ చిత్తమే సిద్ధించునుగాక. నేనేదో అడిగాను, లేకపోతే నేనేదో చేసా ప్రార్థన, నేనేదో అడిగానని నువ్వు చేయాలనేటువంటిది ఏమీ కూడా రూల్ ఏమీ లేదు. కాబట్టి నేను అడిగింది నువ్వు చేసినా చేయకపోయినా నాకు నువ్వు మేలే చేస్తావు, కాబట్టి నీ చిత్తమే జరుగును గాక. అందుకే పరలోక ప్రార్థనలో కూడా యేసు ప్రభు మనకు నేర్పించింది ఏంటి కదా? నీ చిత్తం, దేవుని చిత్తం. పరలోకమందున మాత్రం నీ చిత్తము పరలోకం నెరవేర్చున్నట్లు భూమి యందు కూడా నీ చిత్తము నెరవేర్చబడునుగా. దేవుని చిత్తమే నెరవేరాలి. ఎందువల్ల అంటే అది మనకు మేలు చేస్తుంది.
నాకు తెలిసి తెలియక ఏదో ప్రార్థన చేసి అదే జరగాలని పట్టు కూర్చుంటే అది ఒకవేళ నాకు మేలు కాదేమో, నాకు తెలియదు కదా. నాకు తెలిసి తెలియక అడుగుతున్నాను ఏందా. అదే దేవుని చిత్తము ప్రకారం మనకి ఇచ్చి ఉంటే కనుక అది మనకు మేలు జరిగిస్తుంది. మరణం విషయంలో దేవుని చిత్తము. అందుకే యాకోబు ఏమన్నాడు, మనము బ్రతికి ఉంటే ఇది చేతము అది చేతం. దేవుని చిత్తం అయితేనే బ్రతికుంటాం. దేవుడి చిత్తం లేకపోతే మనం బ్రతికి ఉండలేము రేపొద్దున. సో రిపీటింగ్ ఆఫ్ ప్రేయర్ ఏమిటంటే నీ చిత్తమే జరగాలి. అది ఎప్పుడు రిపీట్ చేయాలి మనం. నా ఇష్టం కాదు, నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగాలి. దానిలో దేవుడిని మనం ఎంతో గౌరవించినట్టు అనమాట. ఆయన మాట ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్టు. మీరు ఏం చేయాలంటే అది చేయండి. కొంతమంది ఎట్లా ఉంటుందండి, మీరు ఏం చేయాలంటే అది చక్కగా తెలివిగా తప్పించుకుంటారు. అసలు మాదే ఉందంటే మీరు ఏం చేయాలి, మీకు తెలుసు కదా అన్నీ, మీరు ఏం చేయాలంటే అయిపోయింది ఇక అంతే, అక్కడతో వదిలిపోదు. లేకపోతే మనకు నిందలు వస్తాయని ఉంటే, నువ్వు చెప్పావు కాబట్టి నేను చేశాను, నువ్వు నోరు మూసి కూర్చుంటే అసలు ఏ బాధ ఉండేది కదా నాకు, నువ్వు ఇవన్నీ వస్తాయి అన్నమాట. అయ్యా మీరు చెప్పినట్టే మీరు చేసుకున్నాయి, మాకేమీ బాధ లేదు, మేము తప్పుకుంటున్నాం, అయిపోయాయి. యేసు ప్రభు నీ చిత్తమే సిద్ధించునుగాక, నా చిత్తము. సో రిపిటేషన్ ఆఫ్ ప్రేయర్ 3 times డైలీ, 3 సార్లు రోజుకు ఒక పాయింట్ పెట్టుకోవటం, 3 సార్లు దాని ప్రార్థన, దినమునకు 3 మారు ప్రార్థన చేయి. అప్పుడేం జరుగుద్ది, దేవుని చిత్తము జరుగుతాను. తర్వాత మరి ఈ ప్రార్థనలో ఒక వీక్నెస్, బలహీనత ఈ 40వ వచనంలో మరి చూస్తాం. ముందు వాళ్లకు ఏమి చెప్పిల్లాడు, నేను అక్కడికి వెళ్ళి వస్తాను, మీరు ప్రార్థన చేయండి అనేటువంటి మాట మరి చూస్తాం. అయితే 40వ వచనంలో ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా. హ్యూమన్ ఫ్రైలిటీ, హ్యూమన్ వీక్నెస్. గడియ అంటే గంట, అంటే కనీసం ఒక గంట అయినా మీరు ప్రార్థన చేయలేరా. ఆయనేమో రాత్రంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తెల్లారితే మరణం ఆయనకి. శిష్యులకు కూడా మరి అవగాహన ఉంది, అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్క గంట అయినా మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయలేరా. అది యేసు ప్రభు యొక్క ప్రశ్న. ఎందుకు మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు, శోధనలో ప్రవేశించకుండా. మార్కు సువార్త 14:38 చూస్తాం, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అది మన కోసమే. ప్రార్థన చేయకపోతే ఏమి సిద్ధంగా ఉంది, శోధన సిద్ధముగా ఉన్నది, మరణము సిద్ధముగా ఉన్నది. సో ప్రియులారా, ఒక్క గడియ అయినా, ఒక్క గంట అయినా మీరు ప్రార్థన చేయండి. మరణము సమీపించినప్పుడు, కష్టము సమీపించినప్పుడు, అప్పుడైనా కనీసం ఒక గంట అయినా ప్రార్థన మీరు చేయలేరు. అది రాత్రికాల సమయంలో మరి యేసు ప్రభు శిష్యులతో అన్నటువంటి మాట. ప్రార్థన కొరకు వాళ్ళు అడిగినప్పుడు నేర్పించాడు యేసు ప్రభు ప్రార్థన. వాళ్ళు ప్రార్థన చేయటం రాదని కాదు, ఎందుకు నిద్రపోతున్నారంటే మా ప్రార్థన రాదు అని కాదు. అయ్యా మాకు కూడా నేర్పించంటే వాళ్ళకి ప్రార్థన నేర్పించాడు యేసు ప్రభు. నేర్పించినప్పుడు వాళ్ళు ప్రార్థనలు చేశారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, స్వస్థతలు చేశారు, చాలా చేశారు. అయినా కానీ చివరి సమయంలో యేసు ప్రభు కష్టం వచ్చినప్పుడు యేసు ప్రభు కోసం ప్రార్థన చేయలేకపోయారు. ఏది నేర్పినోడికే ప్రార్థన చేయలేకపోయారు అన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనకు మాటలు నేర్పిన వాళ్ళకి, మనకు మాటలు నేర్పిన వాళ్ళ గురించి, మనకు ప్రార్థనలు నేర్పిన వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థనలు
చేయాలి కదా. మీకు ఎవరు నేర్పారు మాటలు? చిన్నప్పుడు అమ్మ నాన్న మాటలు నేర్పారు కదా చక్కగా. అట్లా కాదు ఎట్లా అని ఏదో మాట్లాడుతుంటే నేర్పారు మాట. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నీకు ప్రార్థన నేర్పిన వాళ్ళు ఉంటారు, సంఘం కావచ్చు, ఒక పాస్టర్ గారు కావచ్చు, ఒక విధానం ఏదైనా సరే, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ప్రార్థన నేర్పాడు, ప్రార్థన చేయమన్నాడు, కానీ యేసు ప్రభు కోసం వీళ్ళు ప్రార్థన చేయలేకపోయారు. సో మనం ఎవరి కోసం చేస్తున్నాం ప్రార్థన? అది కూడా ఒక ప్రశ్న. మన ప్రార్థన ఎవరి కోసము చేస్తున్నాము? యేసు ప్రభు అడిగాడు, నా కోసం మీరు ప్రార్థన చేయండి. వీళ్ళు చేయలేకపోయారు. ప్రార్థన చేయటానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు గత శనివారం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరండి మనం? ఎవరండి? గాడ్ సెలెక్ట్, దేవుని చేత ఏర్పరచబడిన వాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు మనల్ని? మనం ప్రార్థన చేస్తే ఆలకించడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దానికోసం పిలిచాడు మనల్ని. అది మన యొక్క పిలుపు, అది మన యొక్క బాధ్యత, అది మనం చేయాల్సినటువంటి ఆత్మ సంబంధమైన పని. త్వరగా సమాధానం మనం చేస్తే త్వరగా సమాధానం ఇస్తారు. ఎందువల్ల? వీఆర్ సెలెక్టెడ్ పీపుల్. ఆ ప్రేయర్ టవర్లో ఉంటారు చూసారా, సెలెక్ట్ చేసుకుంటారు కొంతమంది. బాగా ప్రార్థన చేసేవాళ్ళని ప్రేయర్ టవర్ అని పెట్టి కొంతమందిని ఎవరైనా ఫోన్ చేస్తే వెంట వెంటనే టకటక ప్రార్థన చేసి సెలెక్టెడ్ పీపుల్. ఇంకా వాళ్ళు ప్రార్థన కోసం ఎత్తుక్కోక్కర్లా. నా పలానా కష్టం ఉందంటే దానికోసం టకటక చేయటమే ప్రార్థన. క్రైస్తవులు అంటే ఎవరు ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేసుకున్నవాడు. మరి నువ్వే ప్రార్థన చేయకపోతే ఎవరు చేస్తారు? ప్రార్థన చేసేవాళ్ళు చేయకుండా ఉండటానికి వీలు ఒక్క గంట. యేసు అన్నాడు, కనీసం ఒక గడి అయినా మీరు మేలుకొని ఉండలేరా? ఒక గడి అయినా మీరు ప్రార్థన చేయలేరా? ఒక గడి అయినా నాతో కూడా కలిసి మీరు ప్రార్థన చేయలేరా? సో ప్రార్థన చేసేటువంటి వారు చేయకుండా ఉండటానికి వీలు లేదు. సంసోను నాజీరు చేయబడినటువంటి వాడు. అంటే దేవునితో గడపాలి, దేవునితో ప్రార్థన, దేవునికి ప్రార్థన చేయాలి. ఈ శిష్యులు నిద్రించారు కదా, అందుకే అన్నాడు యేసు ప్రభు, గడి అయినా మేలుకొని ఉండలేరా అని చెప్పి. నిద్రించుట చూచి, నిద్ర ఎందు ఆసక్తి. సామెతల్లో ఎక్కడో అంటాడు, నీకు వచ్చేటువంటి దరిద్రాన్ని గురించి ఆలోచించి నిద్ర యందు ఆసక్తి విడువము అంటాడు. కష్టపడి పని చేసుకోమని చెప్తాడు. నిద్ర అనేటువంటిది దరిద్రం తీసుకువస్తుందని చెప్తాడు. సంసోను ప్రమాణాన్ని మర్చిపోయాడు, ప్రార్థన మర్చిపోయాడు. సాయంకాలం అయ్యేటప్పటికి స్త్రీల దగ్గరికి వెళ్ళాడు. మరి దెలీలా తొడ మీద నిద్రపోయినప్పుడు బలమంతా కూడా పోగొట్టుకుంటాడు. వాళ్ళు వచ్చి మొత్తం క్షౌరం చేస్తారు, పిలుస్తారు కదా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనంలో దెలీలా తెలివిగా ఏ తిండి మీద నిద్రపుచ్చకుండా తొడ మీద నిద్రపోయిందాడు. ఆ మత్తులో అసలు తల క్షౌరం చేస్తున్నారో తెలియలో ఏమీ తెలియలేం. మొత్తం బలమంతా పోయింది. అంటే ప్రార్థించేవాడు నిద్రపోతే ఏం జరుగుతుంది అనేటువంటి దానికి అదొక సాదృశ్యం అనమాట. నువ్వు ప్రార్థించాల్సినటువంటి సమయంలో ఎక్కడో నువ్వు పడుకుని అక్కడ సంతోషం ఆనందం అనుకుంటూ వెళ్తే నీ జీవితమే సర్వనాశనమో. ఒక గంటే కదా. సంసోను కూడా పెద్ద టైం బట్టి ఉండదు, ఒక గంటలో మొత్తం అయిపోయింది. అంతే, క్షవరం చేస్తారు, మొత్తం బలమంతా పోయింది. నిద్ర తెచ్చినటువంటి చేటు, నిద్ర తెచ్చినటువంటి చేటు ఏమిటంటే కళ్ళే పోయినాయి కదండి. ఎవరైనా కళ్ళతో నిద్రపోయాడు కదా, కళ్ళతో దెలీలా తొడ మీద నిద్రపోయాడు. ఏం పోయినాయి? కళ్ళే పోయినాయి, మొత్తం లేకుండా. ఎంత దారుణం! వెలుగు లేకుండా పోయిన జీవితం, మొత్తం చీకటైపోయిన జీవితం అంతా. సో నిద్రకు మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత, అఫ్కోర్స్ నిద్రపోవద్దని దేవుడు చెప్పట్లా. విశ్రాంతి దినమునకు ప్రభు ఆయనే విశ్రాంతి తీసుకోమన్నాడు. 7వ దినం విశ్రాంతి అన్నాడు. పగలంతా కష్టపడి రాత్రంతా నిద్రపోండి దేవుడు కాదన్నా. నేను ప్రార్థన సమయము, ప్రార్థనకు మనము ఇవ్వాలి.
ప్రార్థనకు ఇవ్వాలి. దావీదు కూడా ఏం చేశాడు, అందరితో వెళ్ళి యుద్ధం చేసి ఆ యుద్ధంలో పాల్గొంటే మిద్దె మీద కూర్చుని ఏం చేస్తున్నాడంటే పాపము చేస్తున్నాడు. ప్రార్థించాల్సినటువంటి సమయంలో పాపము చేస్తున్నాడు. స్త్రీ బలహీనత, మరి నిద్ర అనేటువంటిది ఒక బలహీనత. ఒక గడి అయినా మేలుకొని ఉండలేనా. ఈ పారబుల్స్ ఆఫ్ వర్జిన్స్, 10 మంది కన్యకల ఉపమానములు కూడా యేసుప్రభు నేర్పించింది అదే. అందరూ నిద్రపోయారు, కొద్దిగాల వాళ్ళు కూడా నిద్రపోయారు, వాళ్ళేం మెలుగుగా లేరు, కానీ సిద్ధపడి నిద్రపోయారు వాళ్ళు. సో 10 మంది కన్యకలలో 5 సిద్ధపడి ఉన్నారు, 5 సిద్ధపాటు కలిగి లేరు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడినటువంటి వారిని లోపలికి ఆహ్వానించాలి. మెలుకు కలిగి ఉండుట అంటే పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడి ఉండుట, దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉండుట. సో సమయము అనేటువంటిది మనం పోనీయకూడదు. పౌలు చెప్పింది ఏంటంటే, దినములు చెడ్డవి కనుక సమయమును అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయమును సద్వినియోగం చేసుకునుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. ఎఫెసీ 5:16 సమయాన్ని ఆదా చేసుకోండి, సమయాన్ని నిద్రకు పెట్టండి. రాత్రంతా పడుకోవచ్చు, ఎవరు కాదని. మనమేమో రాత్రంతా మెలకుగా అంటాం, ఒకసారి 12 దాటితే తప్ప నిద్రపడ. తెల్లారి లేటుగా లేవటం, ఇది ఒకలాంటి విధానానికి అలవాటు పడిపోయాము. వీటన్నిటి నుండి విడుదల పొంది సమయాన్ని, ప్రార్థనకి ఇచ్చే సమయాన్ని ప్రార్థనకి మనము ఇవ్వాలి. ఒక్క గడి అయినా, ఒక్క గంట అయినా, యేసుప్రభు ఎక్కువ అట్లా ఒక్క గడి, ఒక్క గంట అయినా మీరు నాతో కూడా కలిసి ప్రార్థన చేయలేను. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మాట్లాడాలి కదా 40వ వచనంలో. మీరు శోధనలో, ప్రార్థన లేకపోతే సిద్ధంగా ఉంటుంది శోధన, అది చెప్పాడు అనమాట. ఆ గంట సేపు ప్రార్థన చేయకపోతే ఆ గంటలోనే వచ్చేది శోధన నీకు. ఆదాము అవ్వలు దేవునితో గడిపేవాళ్ళు, దేవునితో మాట్లాడేటువంటి వాళ్ళు. సమయాన్ని ఎవరికి ఇచ్చారు? అవ్వమ్మ గారు ఎవరికి ఇచ్చింది సమయం? సాతానికి ఇచ్చిందన్న కదా. ఇవ్వకూడదుగా సమయం, దేవుడి సమయం అది. ఇది నిజమా, తినకూడదా, ఇది అది ఇది ఆ మాటలన్నీ మాట్లాడుకున్నారు చూసారా, అది వేస్ట్ సమయమే కదా అది. ఆ సమయం దేవుడికి ఇవ్వాల్సిన సమయం కదా, తన భర్తకి ఇవ్వాల్సిన సమయం కదా. ఎవరికి ఇచ్చింది ఆ సమయాన్ని? ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయం కదా, సాతానికి ఇచ్చింది ఆ సమయం. వెంటనే శోధన ప్రవేశించి. సో ప్రియులారా, దేవుడికి ఇవ్వాల్సిన సమయంలో ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా నువ్వు మనుషులతో మాట్లాడి కొంచెం గుర్తుంటే ఆ మాటల్లోనే ఏమవుతుందండి? వచ్చేది శోధన. మాటల్లోనే దెబ్బలాట రావచ్చు, మనం చెప్పలేం. అది ఎవరి సమయం? అది దేవుడి సమయం. దేవుడితో మాట్లాడాలి ఆ సమయంలో. నువ్వు ఆ టైంలో ఆయన ఫోన్ చేస్తుంటే ఫుల్ ఎంగేజ్ వస్తుంటే నువ్వేమో ఎవరితో నువ్వు మాట్లాడుతుంటే ఏం జరుగుతుంది అక్కడ? శోధన రాకుండా ఎట్లా ఉంటుంది నీకు? ప్రియులారా, దేవుడికి ఒక సమయం నువ్వు పెట్టుకున్నట్లయితే ఆ సమయంలో నువ్వు ఎవరితో మాట్లాడడానికి వీలు లేదు. కట్టే స్విచ్ ఆఫ్ చేసే ఫోన్లు, అంత అర్జెంట్ ఫోన్లు, పేకల మీదకి వచ్చే ఫోన్లు ఏమి రావు మనకు. అంత పెద్ద పెద్ద ఫోన్లు ఏం చేయట్లే మనం. ఒక గంట కూడా చేయొచ్చు ఫోన్లు, కట్టేసేయండి ఫోన్లు. ఈ టైం ఎవరిది? దేవుడిది. ఒక్క గడి అయిన నాతో కూడా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. తర్వాత ఇందులో మనము నేర్చుకునేటువంటిది ఏమిటంటే కమ్యూనిటీ ఆఫ్ ప్రేయర్. మన ఎస్తేరు ప్రేయర్ పార్ట్నర్స్ అనేటువంటి మాట నేను చెప్పాను. ఇక్కడేమో కమ్యూనిటీ ఆఫ్ ప్రేయర్. యేసు ప్రభు ప్రార్థనకు వెళ్ళినప్పుడు పేతురు, యాకోబు, యోహాను, జబదయి 2 కుమారు యాకోబు యోహాను వెంట పెట్టుకొని వెళ్ళాడు ప్రార్థనకి అన్నమాట. ఇది ప్రేయర్ కమ్యూనిటీ. శిష్యులతో కూడా కలిసి ప్రార్థన ప్రేయర్ చేయమని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే ప్రేయర్ కమ్యూనిటీ. ప్రార్థనా సహవాసము. క్రైస్తవ సంఘము అంటే ఏంటంటే ప్రార్థనా సహవాసం.
ఇక చాలు అలసట తీర్చుకోండి అన్నాడు 45వ వచనంలో. అంటే ఇప్పుడు దాకా చేసింది చేశారులే ప్రార్థన, అలసట తీసుకోనండి, అలసట తీర్చుకొనుడి. 36వ వచనంలో ఇక్కడ కూర్చుండి మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ కూర్చుండు అంటే ఊరినే కూర్చోమని కాదు. తర్వాత అన్నాడుగా మెలుగుకోండి ప్రార్థన చేయమని చెప్పి, మీరు ఇక్కడ కూర్చుండండి అంటే ప్రార్థన చేయండి, ఇక్కడ ప్రార్థన చేయండి, నేను కొంచెం దూరం వెళ్ళి నేను అక్కడ ప్రార్థన చేస్తాను. పేతురు, యాకోబు, యోహానులతో కలిసి ప్రార్థన చేశాడు. అండ్ జీసస్ ఇన్వైటెడ్ అదర్స్ టు ప్రే. ప్రార్థన చేసుకునేటప్పుడు ఇన్వైట్ చేశాడు ఎవరిని? పేతురు, యాకోబు, యోహాను. ఆంతరంగిక శిష్యులు అంటారు వాళ్ళు ముగ్గురిని కూడా. ఆంతరంగిక శిష్యులు యేసు ప్రభు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా నువ్వు పిలవాలి, రండి రండి ప్రార్థన చేసుకున్నావు. ఎక్కడ 2 3 అన్నాడు చూసారా, అదనమాట. నువ్వు ప్రార్థన మొదలెట్టుకునేటప్పుడు ఎవరైనా ఉంటే ఖాళీగా పిలువు, రండి ప్రార్థన చేసుకుందా, పిలవచ్చు, తప్పేం లేదు. అంటే ఎక్కడ 2 3 రండి ప్రార్థన చేసుకుందా. కమ్ ఆన్, లెట్ us pray. ప్రేయర్ కమ్యూనిటీ. దాన్ని ఇంకో మాటలో ప్రేయర్ పార్ట్నర్స్ అనే మాట నేను చెప్పాను. ఈ 3 పేటల తాడు గురించి చెప్తాడు ప్రసంగి గ్రంథంలో. 3 పేటల తాడు తెగదంట. 3 కలిసి చేసేటువంటి ప్రార్థన చాలా గట్టిగా ఉంటుంది అనమాట. అది తెగిపోయే ప్రార్థన కాదు. యేసు ప్రభు శిష్యులతో కలిసి ప్రార్థన చేశాడు. ఎస్తేరు ఎవరితో చేసిందంటే ప్రార్థన? నేనును నా పనికెత్తెలను కలిసి మేము కూడా ఉపవాసం ఉంటాం. అంటే పనివాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తాం మనం. రాణి గారు పనివాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తాం, పనివాళ్ళతో కలిసి మోకరించి ప్రార్థన చేస్తాం. ఇది కొంత ఆశ్చర్యమే. నేనును నా పనికెత్తెలను కూడా ఉపవాసముందుము. కలిసి ప్రార్థన చేశారేమో రాణి గారును ఆ పని వాళ్ళందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేస్తున్నారేమో, తప్పేముంది అందులో? ఏం కావాలి? ఎవరు కావాలి? పార్ట్నర్ కావాలి ప్రేయర్ చేయటానికి. నాతో పాటు ఇంకో రాణి గారిని పిలిచిరండి, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తాం వల్ల ఇస్తే. వీళ్ళు పనివాళ్ళు, వీళ్ళకేం తెలుసు ప్రార్థన, లేకపోతే పక్కకు పెట్టండి వీళ్ళని చెప్తున్నాం. పనివాడు చేసిన అదే ప్రార్థన, పయ్యోడు చేసిన అదే ప్రార్థన. నేను నువ్వు నా పనికెత్తెలను, ప్రేయర్ పార్ట్నర్స్. అంటే నువ్వు ప్రార్థన చేయటానికి ఈ పలానా వాళ్ళే ఉండాలని లేదు. నేను ప్రార్థన చేయాలంటే నేను ఇంకో పాస్టరే కావాలి, లేకపోతే ఇంకో నా సేవకుడే, అది కాదు నాకు కావాల్సింది. ఎవరున్నా కలిసి నేను ప్రార్థన చెయ్యాలి అంతే. అది పనివాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏది మరి కలిసి చేస్తున్నావా ప్రార్థన? నీ ఇంట్లోనే నువ్వు చేయలేవు, నీ భర్తతో చేయలేవు, నీ వారితో కలిసి ఎప్పుడైనా చేసావు ప్రార్థన? అసలు కూర్చున్నావా ప్రార్థన రమ్మంటే బయట తిరుగుతున్నావు. అసలు ఏమంటే రండి ప్రార్థనగా పిలిచింది మీ ఆవిడ గారు, కూర్చున్నావు ఎప్పుడన్నా ప్రార్థనకి? కూర్చోవాలి, కలిసి ప్రార్థన చేయాలి. పిల్లలు అందరు కలిసి, కుటుంబం కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఫోటోల్లో చూసి ఎవడికొని వస్తే ఆ ఫోటో ఇంకోటి ఫార్వర్డ్ చేయడం కాదు. నువ్వు చేసింది అసలు ఇదిగో చూడండి కుటుంబం అంతా చేస్తున్నారని చెప్పి మనకు పెడతారు. మనం కూడా మోకరించి కలిసి ప్రార్థన చేసుకోవాలి. ప్రేయర్ చేసుకోవటానికి భేదం ఉండటానికి వీలు లేదు, వయసుతో కూడా సంబంధం లేదు. చిన్నలు పెద్దలు అందరూ కలిసి ప్రార్థన చేసుకోవచ్చు అనమాట. ఇస్తేనే మనకి సాదృశ్యం. నేను నా పనికెత్తులు అందే, నేను నా పనివాళ్ళు కలిసి ప్రార్థన చేసుకున్నాను. నేను రాణి గారిని, నా పనివాళ్ళు. అయితే ప్రార్థనలు అందరూ సమానమే, ఒకే దేవుడిని ఆరాధిస్తున్నాం. యేసు ప్రభు శిష్యులు కలిసి ప్రార్థించుకున్నారు. చూడండి, యేసు ప్రభు దేవుడా, వీళ్ళేమో మనుషులు, కానీ కలిసి ప్రార్థన చేశారు. సో ప్రార్థన చేయడానికి నేను పలానా వాళ్ళతోనే చేస్తాను, లేకపోతే పలానా వాళ్ళ ఇంటికి, పలానా వాళ్ళు పలానా చోటకి, నో నో నో. ఎక్కడైనా సరే ఎవరితో కలిసి అయినా మనం ప్రార్థన చేసుకోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ ప్రేయర్ పార్ట్నర్. ఎర్లీ చర్చ్, ఆదిమ సంఘంలో ఇటువంటి ప్రార్థన అనుభవాలు మరి మనము చూస్తాం. 46వ వచనంలో రైజ్ లెట్ us గో, యేసు ప్రభువు అంటాడు, లెండి వెళ్ళుదము.
అంటే ప్రార్థన ముగింపు అక్కడ లెండి వెళ్ళుదము నన్ను అప్పగించేవాడు సమీపించి అన్నాడు. ప్రార్థన ముగిసింది. ప్రార్థన తర్వాత యేసువారు అప్పగించబడతారు. లెగండి వెళదాం అన్నాడంటే ధైర్యం వచ్చింది యేసు ప్రభు. ఇక చాలు, నేను చేశాను ప్రార్థన, సిలువను నేను ధైర్యముగా ఎదుర్కొంటాను. ఐ కెన్ ఫేస్ క్రాస్ బోల్డ్లీ. లెండి వెళ్ళుదము, ధైర్యం వచ్చింది నాకు. శిష్యులు కూడా ధైర్యం వచ్చింది యేసు చేసినటువంటి ప్రార్థన ద్వారా. సో ప్రియులారా, ఆ రాత్రి యేసు ప్రభు చేసేటువంటి ప్రార్థనలో మనం నేర్చుకునేటువంటి సత్యం, దేవునికి అప్పగించాలి, నా చిత్తము కాదు నీ చిత్తము. ప్రార్థనకు దేవుడికి ఇచ్చే సమయాన్ని వేరే వారికి ఇవ్వడానికి వీలు లేదు. ఆ సమయాన్ని వేరే దేనికి పెట్టొద్దు. కనీసం 10 నిమిషాలే అనుకోపోని, కొన్ని గంటతో వెళ్ళైపోతున్నావు, 10 నిమిషాలే అనుకో. ఆ 10 నిమిషాలు కూడా ఎవరికి ఇవ్వద్దు, ఆ దేవుడికే ఇవ్వండి ఆ ప్రార్థన. మీరు కనీసం ఒక గడి అయినా నాతో మెలకువగా ఉండలేము. లేకపోతే మీకేమొస్తుంది? శోధన వస్తుంది. తర్వాత కమ్యూనిటీ ప్రేయర్ పార్ట్నర్స్, అందరితో కలిసి మనం ప్రార్థన చేయాలి. అందరితో కలవాలి, ప్రార్థన కలుపుకోవాలి. అందులో భేదము అనేటువంటిది ఉండటానికి వీలు లేదు. అందుకు సాదృశ్యం మనకెవరు? ఎస్తేరు రాణి. లెండి వెళ్ళుదము. ప్రార్థన తర్వాత మనకేమొస్తుందంటే, ఎంత సమస్యలను ఎదుర్కోవటానికి దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. లేచి నిలబడి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మీ సమయమంతా కూడా ప్రభువా మా కొరకే మీరు కేటాయించినటువంటి దేవుడిగా ఉన్నందుకు వందనాలు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాగ్దానం ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దినములన్నీ మీ గ్రంథములో లిఖితములైన ప్రభువా, ఓ దేవా, సమయంలో మెలకువ కలిగి శోధనలో ప్రవేశించకుండా ప్రార్థించుటకు మీ సహాయం మాకు దయచేయండి. శిలువ మరణము పొందే ముందు నాయన, ఈ పాత్రలోని త్రాగటము మీ చిత్తమైతేనే, మీ చిత్తము కాని ఎడలు నేను త్రాగనని చెప్పారు. నీ చిత్తమే సిద్ధించునుగాక అని మరణము కొరకే సిద్ధపడ్డారు, మమ్మలను రక్షించడానికే సిద్ధపడ్డారు, ఆ గిన్నెలోనే త్రాగటానికే సిద్ధపడ్డారు. ప్రభువా, మా పాప భారమంతా భరించారు, మీరు మరణించారు. మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాత్రి కాలంలో ప్రభువా సంఘమంతని జ్ఞాపకం చేసుకోనండి దేవా. ప్రభువా, ఒక్క గడి అయినా ప్రభువా మెలకువగా ఉండి ప్రార్థించుటకు మీ సహాయం మాకు దయచేయండి దేవా. మీకు వందనాలు దేవా. తండ్రి, ప్రార్థనా సహవాసం మేము కలిగి ఉండటకు సహాయం చేయండి. ఇతరులతో కలిసి ప్రార్థించుటకు ప్రభువా మనస్సు దయచేయండి. ఎస్తేరును మాకు సాదృశ్యముగా ఉంచా. నేనును నా పనికెత్తులను ఉపవాసముందము ప్రార్థించదము. ఎస్తేరు ఎంత తగ్గింపు ప్రభువా మా జీవితాల్లో నట్టి తగ్గింపు కలిగి అందరితో కలిసి ప్రార్థించి ప్రభువా మేలులు పొందుకోవటానికి సహాయం చేయండి. మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ నెలంతా కూడా మమ్మల్ని కాపాడారు. మార్చి నెల చివరి రోజును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తెల్లవారుజాము జరిగేటువంటి ఆరాధన కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి యొక్క నూతన నెలలో మమ్మల్ని క్షేమంగా ప్రవేశపెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా తండ్రి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే బిడ్డలు ఆయన, వివిధ పరీక్షలు రాసేటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. దూర దేశాల్లో, దూర రాష్ట్రాల్లో, వేరే ప్రాంతాల్లో హాస్టల్స్లో ఉన్న బిడ్డలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. జ్ఞానము, కాపుదల బిడ్డలకు దయచేయండి. రాసిన పరీక్షల్లో మంచి జయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. సంఘములో ఉన్న బలహీనులను జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి, విడుదల కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎండల్లో ప్రభువా వృద్ధులు, చంటి పిల్లలను ప్రభువా మీరు భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం
ఇంకెవరైతే దుఃఖములో కన్నీటిలో ఉంటూ ఉన్నారో వారికి విడుదల కలిగించి మనమే ప్రార్థిస్తూ ఉన్నాం. దేవామి చిత్తమైతే రేపు సాయంకాలం మరలా నూతనమైన నెలలో శిలువ ధ్యానంలో కొనసాగటప్పుడు మీ సహాయం మాకు దయచేయండి. మీదైన సరుకులు మమ్మల్ని వాడుకున్నది వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపయు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్.